కాదు బెదిరించడం అనేది కాంపౌండ్ బయట ఎప్పుడు ఈ విషయము 20వ తారీఖు మధ్యాహ్నం స్కూల్ కాడ లొల్లి అయినాకనే అందరికీ సమాచారం వచ్చింది. అక్కడ ఇక్కడ లొల్లి జరుగుతుంది అది ఇది అని. దాని మీదనే వెంటనే ఎమ్మెల్యే గారు కూడా స్పందించి ఎస్పీ గారికి ఫోన్ చేయడం జరిగింది. ఈ విధంగా జరుగుతుంది, ఏంటి ఏమైంది అంటే తక్షణమే ఆ నిందితులకు అరెస్ట్ చేయాలి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని కూడా ఎమ్మెల్యే గారు ఎస్పీ గారు కానీ డిఎస్పీ పోలీస్ స్టేషన్లో మాట్లాడారు. దాని మీద యాక్షన్ అయింది. తర్వాత పోలీస్ స్టేషన్ కాడికి వచ్చిండ్రు, అందరూ వచ్చి పోలీస్ సైడ్ వాళ్ళతో అందరితో మాట్లాడడం జరిగింది. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి అంటే వాళ్ళు ఏమన్నారు, 48 hours టైం అడిగింది. 45 గంటలు అరెస్ట్ చేయాలి, లేకుంటే మేము అది చేస్తాం అది చేయాలంటే దాని లోపలనే పోలీసు వాళ్ళు స్పందించి అదే రోజు నైటే వాళ్ళని తీసుకొచ్చి రిమాండ్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మేమేం అడుగుతున్నాం అంటే అమ్మాయికి అన్యాయం ఇది జరిగింది, న్యాయం కావాలి. అమ్మాయికి జరిగిన దాని మీద న్యాయం కావాలి. ఎవరైతే అసభ్యంగా ప్రవర్తించారో ఆ విధంగా మనం శిక్ష పడాలి. అంటే దానికి మీద సబ్జెక్టు పోయి అది విషయం ఏమైందంటే ఇప్పుడు ఏదో దీనిలో రాజకీయం లబ్ధి కొరకు వాళ్ళు మేము ఏదో అమ్మాయి మీద కొరకు పోతే అమ్మాయి వాళ్ళకు మేము సపోర్ట్గా పోతే వీళ్ళు మా మీద కేసు చేసిందని, ఇది ఏదో ఎమ్మెల్యే గారు కావాలని కుట్రపూరితంగానే మా మీద కేసు చేసింది. ఎమ్మెల్యే గారికి కుట్రపూరితంగా ఎందుకు కేసు చేస్తారు? వాళ్ళ మీద ఏమవసరము? వాస్తవంగా యజమాన్యం రాజవర్ధన్ అనేది ఆయన ఏదో మా చుట్టం అన్నాడంట, లేకుంటే మాది ఏదో అది అని అన్నాడు. అన్నందుకు కావాలని వాళ్ళకి ఎంకేసుకొస్తే అభి అనే బాబు ఆయనకు ఆల్రెడీ అక్యూజ్. రాజవర్ధన్ రెడ్డి మీద కూడా మీరు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించారు? కాలేజీ మీరు యజమాన్యం ఇంట్లో ఈ విధంగా జరిగినప్పుడు మీరు పేరెంట్స్ ఇంటికి పోతారా, లేకుంటే పోలీస్ స్టేషన్కి వచ్చి మా ఊరు తప్పు చేసి సరెండర్ చేస్తారా? మీరు సరెండర్ చేయకపోవడం కూడా మీ తప్పు. మీరు ఏదో ఇంటికి పోయి వాళ్ళతోనికి ఏదో చెప్పుకోవాలంటే ఆడపిల్ల విషయం ఏదో అంటే ఆడపిల్ల విషయం ఉన్నా ఏమున్నా కరెస్పాండెంట్ వాళ్ళ పని ఏంటంటే పోలీస్ స్టేషన్కి రావాలి, మా ఊరు తప్పు చేసిందని అప్పచెప్పాలి. అట్లా చెప్పినందుకు ఆయన మీద కూడా కేసు చేయడం జరిగింది. సంధ్య ఆయన భార్య ప్లస్ రాజవర్ధన్ దగ్గర కూడా చేయడం జరిగింది. ఆ సబ్జెక్ట్ ఒకటి పోయింది. తీరా ఆడికి వచ్చేసి దీని మీద ఎమ్మెల్యే గారు వాళ్ళకి ప్రోత్సహిస్తున్నారు, వాళ్ళు ఎంత ఉన్నారు, వాళ్ళ ఊరు అని చూడడం ఊరు కాన్స్టిట్యున్సీకి ఇప్పుడు ఒకటే మేఘారెడ్డి గారు కూడా ఉన్నప్పటి నియోజకవర్గంలో గెలిచినాక 24 నెలలు అవుతుంది. ఈ వ్యక్తిగత కక్షలు వ్యక్తిగతంగా ఎవరికి పెట్టుకోలేదు. రాజకీయంగా మీరు ఏమైనా లబ్ధి పొందాలనుకున్నారనుకో, కానీ ఇటువంటి విషయంలో లబ్ధి పొందడం కాదు. యాక్చువల్ మేము నిన్న ఉదయం కూడా మాకు ఈ విధంగా తోలుకొచ్చిండ్రు, వాళ్ళ మీద అరెస్ట్ చేసిండ్రు అంటే మేము సతీష్ గారు అందరం ఇక్కడ ఉన్న కూడా అక్కడికి పోవడం జరిగింది. మేము ఎస్ఐ గారికి కూడా అడిగినాం, సార్ ఇప్పుడు వనపర్తిలో మంచి అట్మాస్ఫియర్ ఉంది, ఈ అట్మాస్ఫియర్లో ఇవి ఎలా జరిగితే సబ్జెక్ట్ ఏమో అమ్మాయి మీద జరిగిన దానికన్నా మాకు పట్టుకొచ్చింది అదే ఎక్కువ సబ్జెక్ట్ అయింది, దాని మీద ఈ విధంగా పోతుంది. కరెక్ట్ ఎవరు దాని మీద తప్పు ఏం చేసిండ్రో వాళ్ళ మీద యాక్షన్ లేదండి. మేము లా అండ్ ఆర్డర్ మా దృష్టికి వచ్చింది, మేము అక్కడ జరిగిన దాని మీద మేము ధ్వంసమైంది మొత్తం ఈ విధంగా జరిగిన దానికి మేము వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది అంటే ఇప్పుడు మేము అది కూడా చెప్పినాం. వాస్తవంగా వాళ్ళకి ఎమ్మెల్యే గారు నిజంగానే వాళ్ళ మీద చర్య తీసుకోవాలి, వాళ్ళ మీద నాన్ బెయిలబుల్ కేసు పెట్టాలనుకుంటే అసలు బెయిల్ వచ్చి ఆ విధంగా ఎవరించలేదు సార్. ఏదో జరిగిపోయింది దాని మీద మేము ఎస్ఐ గారికి డిఎస్ సర్కల్ గారితో కూడా మాట్లాడడం జరిగినందుకు మళ్ళీ పోయి పోలీస్ స్టేషన్ కాడ కోర్టుకి పోయి కోర్టులో బెయిలబుల్ వచ్చింది. ఒక ఆయన మాట్లాడుకుంటే ఏమన్నాడు, చందర్ గారు ఏదో రాజీనామా చేసిండ్రు, రాజీనామా చేసి ఆయన మీద కష్టపూరితంగా కూడా కావాలని కేసులో ఇచ్చినారు. మరి ఇప్పుడు ఆయన మరి లోపల ఉన్నాడా బయటికి పోయినా పోలీసు వాళ్ళు విచారణ చేస్తారు, దాంట్లో ఎవరు ఉన్నారు ఎవరు లేరు బయటికి ఎవరు పంపాలని దాని మీద చర్య తీసుకున్నారు. కానీ ఆ విధంగా ఏదో భార్యలు ఏ విధంగా లబ్ధి పొందాలి, మొన్ననే ఎమ్మెల్యే ఎలక్షన్లో వాళ్ళకి సరైన గుణపాఠం చెప్పిండ్రు, అది అయిపోయింది. తర్వాత సర్పంచ్ ఎలక్షన్లు కూడా చెప్పారు, ఇంకా అది కూడా అయిపోయింది. మున్సిపల్ ఎలక్షన్లు మేము చర్య చేస్తామన్నారు, అది కూడా ప్రజలు తీర్పు ఇచ్చారు. ఏ తీర్పుకు కూడా అరే మాకు అనుకూలంగా వస్తలేదు, దాని మీద మనం ఈ విధంగా ఇటువంటి దాంట్లో మీరు రాజకీయాలు చేయకండి. న్యాయం కావాలి, అమ్మాయికి ఈ విధంగా జరిగింది, ప్రభుత్వ పరంగా ఏం కావాలి వాళ్ళకి న్యాయం చేయండి అని కొట్లాడాలి. కానీ మేము పోయినందుకు మా మీద కేసు పెట్టిండ్రు, అది చేసిండ్రు, ఎమ్మెల్యేకి చుట్టామంట, లేకుంటే ఎమ్మెల్యే గారు కావాలని మా మీద కచ్చించుకోవడం సరైనది కాదు. దీని విషయంలో ఎమ్మెల్యే గారు ప్రతిసారి అంటున్నారు ఏమని, నేను ఉన్నప్పటి నియోజకవర్గానికి పెద్ద వ్యాసగారిలాగా నేను పనిచేస్తా, అందరికీ అందుబాటులో ఉంటా, ఎవరికి అన్యాయం జరిగినా నేను న్యాయం కొరకు కొట్లాడుతాను. ఈరోజు కూడా మేము మార్నింగ్ వాళ్ళ ఇంటికాడికి పోయిన ఎమ్మెల్యే గారు అందరు కలిసిపోయినాం. వాళ్ళ అమ్మాయి వాళ్ళ మదర్ గారు చెప్పింది, సార్ మీరు ఒక పెద్ద వ్యాసగారిలాగా పనిచేస్తున్నారు, మాకు కావాలి అదే ఆ విధంగానే మాకు న్యాయం చేయండి, మాకు సార్ వాళ్ళకి స్కూల్ మీద చర్య తీసుకోండి, వాళ్ళకి ఎవరైతే కరెస్పాండెంట్స్ ఉన్నారో వాళ్ళ మీద చర్య తీసుకోవాలంటే తప్పకుండా లీగల్గా వాళ్ళ మీద ఏమేమి యాక్షన్ తీసుకోవాలో ఆ విధంగా యాక్షన్ తీసుకుంటాం. పూర్తిగా మీ కుటుంబానికి మేము అండగా ఉంటామని ఎమ్మెల్యే గారు కూడా అక్కడ వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. వాళ్ళతో పాటు ఏదో దీనికి చూపెట్టి మేము వాళ్ళకి అప్పటికే నమస్కారాలు చేసి చెప్తున్నా, దయచేసి మీరు అమ్మాయి విషయంలో మీరు ఇప్పుడు
సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పిందంటే పేర్లు రాయకూడదు, ఏమైనా విషయాలు ఉంటే కూడా సీల్ కవర్లో పంపమన్నారు. అంటే సీల్ కవర్లో పంపడానికి సుప్రీంకోర్టే జడ్జిమెంట్ ఉంది. అంటే కొన్ని విషయాలు బయట ఎక్స్పోజ్ కాకూడదు, ఇంటర్నల్గానే ఉండాలనేది జడ్జిమెంట్ సుప్రీంకోర్టు ఆధారాల ప్రకారం ఈడ కూడా రాసింది. ఎఫ్ఐఆర్లో కూడా ఏం రాసినారు, సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం మేము సీల్ కవర్లో ఏం జరిగింది అనేది రాసి పంపుతున్నాం అనేది. అటువంటి విషయాలు బయటకు వచ్చేసి మేము దాని కొరకే దీని కొరకే అని ఇది చేస్తున్నారు, సరైనది కాదు. ఈ రాజకీయ కక్షలు నా మీద మీ మీద ఉంటే అది పర్సనల్ విషయం. కానీ ఇటువంటి దాంట్లో రాజకీయాల కక్షలు చూపించుకోవాల్సిన అవసరము మాకు లేదు, మా పార్టీ వాళ్ళకి ఎవరికి లేదు. మేము ఆ విధంగా ఎమ్మెల్యే గారు నిజంగానే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలనుకుంటే నేను ఇప్పుడు ఏమవుతుండే ఎస్పీ గారు కూడా సీరియస్గానే ఉన్నారు. అది వనపర్తి జిల్లా మంచి పేరు ఉంది, శాంతి ప్లస్ అభివృద్ధి ఇది కూడా వనపర్తి అని. అంటే వనపర్తి జిల్లా ఒక ఎవరు చూసినా వనపర్తి ఇక్కడ ఎందుకు ఇలా వనపర్తిలో హైదరాబాద్లో ప్లాట్ వస్తుంది, ఇల్లు వస్తుంది, వనపర్తిలో ప్లాట్ వచ్చే పరిస్థితి లేదు. ఎందుకొరకు అని ఇక్కడ అందరు మంచిగా ఉంటారు, మంచి ఇక హరాస్మెంట్ ఉండదు అనే విధంగానే వనపర్తి మంచి పేరు. के ऊपर इन्हें बहुत तकलीफ गुजरती है इस चीज़ को, बहुत अफसोस की बात है। वो जो दरिंदा जो काम किया है वो बहुत दरिंदा गलीज इंसान है। वैसे इंसान को जितनी बड़ी सख्त सज़ा मिलना तो भी कमी है, फांसी की सज़ा दी तो भी कमी है। हर कोई यही चाह रहा, क्योंकि हमारे एमएलए साहब भी सीनासगौड़ भी थे, सीनासगौड़ ना भी थे, इमीडिएट फ़ोन करे अन्ना को इन्हें वो मैं जितने भी मैं बोला हूँ, एसपी मैडम को भी बोला हूँ, कलेक्टर साहब को भी बोला हूँ, और डीएसपी साहब के पास भी जाओ और डीओ के पास भी आके कंप्लेंट करो। कंप्लेंट करके हमारे लोग बोले भाई 48 आवर्स में उसको अरेस्ट करना। एमएलए साहब एक्शन लेने के बाद 6 घंटे के अंदर उसको शाम तक अरेस्ट करके स्टेशन में लाए, उसको रिमांड करे, फिर उसके बाद उसको आगे भिजाए। उसके ऊपर जितने भी केसेस करना है फोक्सो केस की भी रख के उसको केस बना के उसको केस फोक्स केस करके उसको रिमांड करे हैं। उसको जितनी बड़ी सज़ा मिलना उतनी बड़ी सज़ा देना बोल के हमारे एमएलए साहब भी यही चाह रहे हैं, क्योंकि वो लोगों को इंसाफ मिले। उनके जो माँ बाप के ऊपर जितनी तकलीफ गुजरा, हमारे सुनने पे जितनी तकलीफ हो रही है, उनके ऊपर कितना सदमा गुजरा होगा। ये सदमा एमएलए साहब को भी एहसास बहुत हुआ, बहुत तकलीफ थी। उन्होंने अभी असेंबली चल रहा था उनका, वो असेंबली छोड़ के भी अभी यहाँ रात में आया, आके बहुत हमारे सामने बैठ के बहुत तकलीफ महसूस करे एमएलए साहब भी। नहीं अभी रात के टाइम नहीं आना, 10-11 बज रहे, सुबह जाके फिर उनसे बातचीत करेंगे, उनकी हिम्मत अफजाई दिलाएंगे, उनके साथ देंगे बोल के हम सब मिलके गए, उनके तसल्ली दिए, उनकी हिम्मत अफजाई दिए। एमएलए साहब बोले तुम्हारे कोई से भी चीज़ की मदद होना तो मैं तुम्हारा साथ देता हूँ, तुम्हारे को उसको जितनी सज़ा मिलना है आप जैसा बोल रहे उसे सज़ा दिलाएंगे, जो सेक्शन में उसको रखना है रखकर वो पूरी सज़ा देना है वो सज़ा दिलाएंगे बोल के हमारे एमएलए साहब भी इन्हें भरोसा दिलाया है, उनको इत्मीनान दिलाया है। अरे साहब उंगली उधर पता है तो 3 उंगलियां अपने पास बता रहे। जो बात करो उस आदमी के बारे में, एक बार उनका मार के देखो उनके ऊपर कितने केसा हैं। वो से आदमी भी बुला लेगा कि इसके वो इसमें इन्वॉल्व कर ले रहे बोले तो अब उनको कौन क्या बोलेंगे। उन्हें कहाँ की बोल लिया, कहाँ की उनके घर को गया, जाके सब मिल के आना अलग, उनके ऑफिस में बिठा लेके उनसे बात करा रही बोले तो ఆఖరి ఎక్కడ పోతుంది సమాజం అంటే మాట్లాడే వ్యక్తి ఏంది, మాట్లాడే వ్యక్తి మీద కేసులు ఉన్నాయి, నువ్వు అటువంటి కేసులు ఉన్నాయి అతని మీద. సల్మాన్ హైదరాబాద్ అతను నిన్న వచ్చి మాట్లాడాడు, ఆయన మీద కేసులు ఉన్నాయి. అటువంటి వ్యక్తి వచ్చి వనపర్తిలో గుండాగిరి చేస్తున్నాడు మేఘారెడ్డి అని మాట్లాడితే వనపర్తిలో గుండాగిరి చేస్తున్నారు ఏం చేస్తున్నారు అంటే ఏం చేసినా అనేది అందరు ప్రజలకు తెలుసు, అందరికి తెలిసిన విషయమే. కానీ ఇటువంటి వాళ్ళకు వచ్చి వనపర్తి రాండి, ఎవరు వచ్చి వాళ్ళ ఇంటికి అన్యాయం జరిగింది పాపకి జరిగింది సంఘీభావం తెలిపండి, కానీ వచ్చి మంచిగా ఉన్న అట్మాస్ఫియర్కి చెడగొట్టని కాదు. పూర్తిగా వాళ్ళకి న్యాయం చేయండి, ప్రభుత్వం పరంగా ఇంకా ఏమైనా కావాలంటే మీరు డిమాండ్ చేయండి, మాకు ఇది కావాలి వాళ్ళకి న్యాయం కావాలని అడగాలి. కానీ అది మర్చిపోయి ప్రస్తుతం వ్యక్తిగతంగా దాని మీద చేస్తుంది సరైనది కాదని నాయకులందరూ మున్సిపాలిటీలో అవినీతికి పాల్పడ్డారు. ఇప్పుడు ఎక్కడ రాబడి లేదు కనుక ఈ దీంట్లో ఇంత కొంత సంపాదించుకుందామనే ఉద్దేశం తప్ప వీళ్ళకి ఎలాంటి లేదు. ఎందుకు ఈ మాట అనడానికి కూడా నాకు బాధ అవుతున్నప్పటికీ కూడా అనాలి. ఎందుకంటే ఎమ్మెల్యే గారిని ఈ విధంగా ఎమ్మెల్యే గారు ప్రోత్సహిస్తారు. ఇటువంటి దాన్ని ఎమ్మెల్యే గారు నిన్న ఆడ ఒక చందర్ అనే వ్యక్తిని ఫస్ట్ ఏమన్నా మా చందర్ అన్న చెప్పినట్టు మా చందర్ ప్రశ్నించినట్టు, మళ్ళీ మీ చందర్ని తీసే ఆ కేసులు వేయడం చెప్పిన పక్కకు దొరికిస్తే మీరు ఎందుకు చందర్ని తీస్తున్నారు? అంత బాధ ఎందుకు మీకు? అవైలబుల్ పెట్టాలన్నారు. మళ్ళీ ఒక్కసారి చెప్తున్నా, ఎమ్మెల్యే గారి పేరు ప్రతిసారి ఉచ్చరించకూడదు నాకు బాధ ఏమి, కానీ ఎమ్మెల్యే ఒకవేళ ఆ మాట చెప్పి ఉంటే మీ నాయకుడినైనా సరే మా నాయకుడినైనా సరే ఇద్దరు గట్టికాడిపల్లి కంపిద్దాం. మీరు ఎట్లా మీకు సిగ్గుచర్యలు రారు. ఒకవేళ మీ నాయకుడి కథ ఉంటే వస్తాడేమో చూద్దాం.
మీ నాయకుడినైనా మీరైనా రాండి, ఎమ్మెల్యే గారు ఆ మాట అన్నారంటే ఒకవేళ మీరు ఎవరైనా వస్తా అంటే నేను వస్తాను, ఒకవేళ మీ నాయకుడు వస్తా అంటే కూడా మా నాయకుడు దానికే సిద్ధం. ఇటువంటి లుచ్చా మాటలు, ఇటువంటి పనికిమాలిన మాటలు పనిచేసి కనీసం ఇప్పటికైనా రేపు ఇప్పుడు మేఘారెడ్డి పైన మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో 25,000తో ఓడిపోయాడు, గ్రామ పంచాయతీలో ఓడిపోయాడు. నిరంజన్ రెడ్డి గారు మీకు ఒక సలహా ఇస్తున్నా, ఇటువంటి నాయకులను మీరు పెట్టుకుంటే వచ్చేసారి డిపాజిట్ కూడా గల్లంతు కావడం ఖాయం, 100% ఖాయం. ఎందుకంటే కనీసం ఏదైనా అవగాహన ఉండి ఏదైనా ఇది మాట్లాడితే రోడ్లు లేవని ధర్నా చేయి, రోడ్ వైండింగ్ అయితే ధర్నా చేయి, దీని గురించి ధర్నా చేయి. నువ్వు రోడ్డు వైండింగ్లో మేము ట్యాక్సీలు ఎత్తేస్తామన్నావు, ట్యాక్స్ పడుతుంది, దానికి ట్యాక్స్ కట్టవద్దు అని చెప్పి ధర్నా చేయి. మళ్ళీ ట్యాక్స్ వేసిందని ఆ తప్పు లేదో మేము వెతుకుతాం. మీరు అవి వదిలిపెట్టి ఆ చిన్న పిల్లకి జరిగిన సంఘటన పబ్లిక్లో వేసి ప్రజల మధ్యలేసి దాని మీద ఏదో అదేమన్నా శివాల మీద పేలాలు ఏరుకున్నది బంద్ చేయండి. ఇదే లాస్ట్ మీకు చెప్పేది. ఇక ముందు నిజంగా చెప్తున్నా, ఇటువంటి దాంట్లోకి ఇట్లా మీరు ఏమన్నా నిజంగా సావుల మీద ఇటువంటి దాంట్ల మీద పేలాలు ఏరుకునేటోళ్ళని కళాకని చెప్తున్నాం.